ఎండాకాలం రాబోతున్నది. వేసవిలో వన్యప్రాణుల సంరక్షణకు, వాటి దాహార్తిని తీర్చేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అలాగే అడవులను అగ్ని ప్రమాదాల నుంచి కాపాడటానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. వేసవిలో అటవీ శాఖ అధికారులు చేపట్టనున్న సంరక్షణ చర్యలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని చూద్దాం. అడవులు అంటే రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లానే గుర్తుకు వస్తుంది. ఈ జిల్లా 35.66% అడవులతో నిండి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం భౌగోళిక విస్తీర్ణం 16,105 చదరపు కిలోమీటర్లు కాగా ఇందులో 5,743 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రతలు కలిగినటువంటి జిల్లా ఏదైనా ఉందంటే అది ఆదిలాబాద్. ఆదిలాబాద్ మన యొక్క దేశానికి కాశ్మీర్ ఎలాగో తెలంగాణ రాష్ట్రానికి ఆదిలాబాద్ కూడా అలాంటిది. ఎంతో అటవీ సంపద ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో లేదా ఈ అటవీ మృగాలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడడం అనేటువంటిది ఎంతో సంతోషదాయకంగా మనం అనుకోవచ్చు. వేసవిలో మనుషులతో పాటు వన్యప్రాణులు దాహంతో అల్లాడుతుంటాయి. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల పరిస్థితి వేరే చెప్పనవసరం లేదు. ఒక్కోసారి నీటి కోసం ప్రధాన రహదారులను దాటుతూ ప్రమాదానికి గురవుతూ ఉంటాయి. వేసవిలో వన్యప్రాణుల సంరక్షణకు, వాటి దాహార్తిని తీర్చేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అడవిలో సోలార్ బోర్లు, సాసర్ల నిర్మాణాలు, వాటిలో ట్యాంకర్ల ద్వారా నీరు నింపేందుకు ఏర్పాట్లు చేసింది. అలాగే వేసవిలో వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 9 అటవీ రేంజ్లు ఉన్నాయి. ఈ పరిధిలోని పక్షులు, వన్యప్రాణుల సంరక్షణకు, నీటి వసతుల కల్పనకు అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పుడు వేసవి కాలం సమీపిస్తున్నందువలన అడవి ప్రాంతాలలో అగ్ని ప్రమాద నివారణ చర్యలో భాగంగా మేము ఫైర్ లైన్స్ తీయడం జరుగుతుంది. అడవి లోపట మరియు రోడ్లకు ఇరువైపులా ఒక 5 మీటర్ల వెడల్పుతోనే అక్కడ ఎండిపోయిన ఆకులను మరియు గడ్డి, చేమర అటువంటి వాటిని పోగు చేసి మధ్యలో కాల్చివేయడం జరుగుతుంది. దాన్ని కంట్రోల్ బర్నింగ్ అంటారు. కేంద్ర ప్రభుత్వం కంపా కింద కేటాయిస్తున్న నిధులతో అటవీ శాఖ అధికారులు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. వన్యప్రాణులకు నిలయమైన కవ్వాల్ అభయారణ్యంలో 40 రకాల జంతువులు నివాసం ఉంటున్నాయి. వేసవిలో అడవుల్లో కారుచిచ్చులు సర్వసాధారణం. అడవులను అగ్ని ప్రమాదాల నుంచి కాపాడటానికి అటవీ శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఏదైతే సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుందో ఎండాకాలం, వేసవి కాలంలో, ఆ వేసవి కాలంలో మనం యాక్చువల్గా మన తెలంగాణ అడవులు అనేవి ఆకురాల్చు అడవులు. దట్టమైన టేకు ఎక్కువ ఉండడం వల్ల, టేకు ఆకులు చాలా లీఫ్ ఫాల్ అవ్వడం వల్ల కింద మొత్తము ఒక కార్పెట్ లాగా పేర్చుకుపోయి ఉన్నట్టు ఉంటుంది. అకస్మాత్తుగా దీంట్లో ఒకవేళ అగ్గి పడితే న్యాచురల్గా ఏదైతే సీడ్ నుంచి వచ్చేటటువంటి మొలకలు అవన్నీ కాలిపోయి వృక్ష సంపద మొత్తం నాశనమయ్యి, పెద్ద పెద్ద టేకు చెట్లు కూడా కాలిపోయి మనకు అటవీ సంపద మొత్తము నష్టానికి గురవుతుంది. వృక్ష సంపద అనేది నాశనం అవ్వకుండా, అగ్గిపాలు కాకుండా దాన్ని కాపాడుతుంటాం. అటవీ శాఖ అధికారుల ప్రత్యేక కార్యాచరణ పట్ల పలువురు జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అడవులలో ముఖ్యంగా ఈ పశువులు, పక్షులు బాగా తిరుగుతుంటాయి. అడవి జంతువుల కోసం ఈ ఫారెస్ట్ అధికారులు గత కొన్ని సంవత్సరాల నుంచే, ఈ సంవత్సరము ఇప్పుడు ఇంకా ఎక్కువైందని చెప్పచ్చు, ఈ అడవులలో పశువుల కోసం, ఈ అడవి జంతువుల కోసం నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నీటి తొట్టెలు ఏర్పాటు చేయడం అనేటువంటిది అభినందించదగినటువంటి విషయమే. వేసవిలో వన్యప్రాణుల సంరక్షణకు, అగ్ని ప్రమాదాల నివారణకు అటవీ శాఖ పలు చర్యలు తీసుకుంటుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.